జిల్లాలో ఆ ఇద్దరు నేతల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. అనుకున్న లెక్కలు తలకిందులై అటూ ఇటూ కాకుండా తయారైంది వారి పరిస్థితి. ఉన్న పదవులు పణంగా పెట్టి సొంత పార్టీకి వ్యతిరేకంగా పనిచేయటం వారి పొలిటికల్ ఫ్యూచర్ పై పెద్ద ఎఫెక్టే చూపించనుంది. ఎంతో నమ్మకంతో పదవులు కట్టబెట్టినా ఆ ఇద్దరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారన్న నెపంతో గులాబీ బాస్ వారిని పక్కన పెట్టేశారు. దాంతో వారిలో ఒక్కరు మళ్లీ పార్టీలోకి వచ్చి పదవిని కాపాడుకోవటానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంటే మరొక ఆయన పార్టీ మారకపోయినా ఏంటి కర్మని తెగ ఇదైపోతున్నారట. ఆ నేతలు ఎవరో, వారి తిప్పలేంటో మీరే చూడండి. రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్, ఎమ్మెల్సీ భూపతి రెడ్డి, ఈ ఇద్దరు నేతలు నిజామాబాద్ జిల్లాలో గత కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారారు. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా వారు నిత్యం వార్తల్లోనే ఉంటున్నారు. డిఎస్, భూపతి రెడ్డిలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి సీఎం కేసీఆర్ కు ఇవ్వడం అప్పట్లోనే పెద్ద సంచలనమే రేపింది. ఆ తర్వాత ఇద్దరు టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేసి పార్టీలో గ్యాప్ మరింత పెంచుకున్నారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ టికెట్తో నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. డిఎస్ టీఆర్ఎస్ ను వీడకపోయినా కాంగ్రెస్ కు అనుకూలంగా పనిచేశారన్న ఒక అపవాదు మూటగట్టుకున్నారు. అసలు ఈ ఇద్దరు నేతలకు గులాబీ పార్టీతో అంతలా ఎందుకు చెడిందంటే చాలా లెక్కలే కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేసి ఓడిన తర్వాత డిఎస్ హస్తంగూటి నుంచి టీఆర్ఎస్ కు షిఫ్ట్ అయి ఏకంగా రాజ్యసభ సభ్యుడయ్యారు. పదవి వచ్చిన తర్వాత పార్టీలో కొంతకాలమైన పరిస్థితి బాగానే ఉన్నా తర్వాత లెక్కలు మారుతూ వచ్చాయి. పార్టీలో తమ నేతకు సరైన గుర్తింపు లభించడం లేదని డిఎస్ అనుచరులు అసంతృప్తి వెళ్లగక్కడం మొదలెట్టారు. ఆ సమయంలో డిఎస్ పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. దాన్ని ప్రతిసారి డిఎస్ ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఖండిస్తూ వచ్చారు. ఆ ఎపిసోడ్ కొనసాగుతున్న సమయంలోనే డిఎస్ చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీలో చేరడం పెద్ద దుమారమే రేపింది. మరోవైపు డిఎస్ తన అనుచరులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశమై అరవింద్ బీజేపీ నుంచి నిజామాబాద్ ఎంపీగా బరిలోకి దిగితే సపోర్ట్ చేయాలని చెప్పారన్న వార్తలు టీఆర్ఎస్ అధినాయకత్వం దృష్టికి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. ఆ విషయాన్ని స్థానిక నేతలు ఆధారాలతో సహా గులాబీ బాసు దృష్టికి తీసుకువెళ్లారట. ఆ తతంగం నడుస్తున్నప్పుడే ఎంపీ కవిత క్యాంప్ కార్యాలయంలో నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులంతా అత్యవసరంగా సమావేశమై డిఎస్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని 2 పేజీల లేఖను మీడియా ముందు విడుదల చేశారు. డిఎస్ టీఆర్ఎస్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని నేతలంతా కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసి కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. దాంతో డిఎస్ స్వయంగా వెళ్లి కేసీఆర్ ను కలవడానికి ప్రయత్నించిన అపాయింట్మెంట్ దొరకలేదు. ఆ అవమాన భారంతో డిఎస్ ఇక పార్టీ మారడం ఖాయమనే వార్తలు గుప్పుమన్నాయి. మరోవైపు డిఎస్ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ పై లైంగిక వేధింపుల కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. శాంకరి నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు సంజయ్ లైంగికంగా వేధించారన్న నేరారోపణతో ఆయన్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు. సంజయ్ విడుదలైన కొద్ది రోజుల తర్వాత డిఎస్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన కుటుంబాన్ని టీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగా రోడ్డుకి ఈడ్చిందని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జిల్లా నేతలంతా తీర్మానం చేసి పంపిన సీఎం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్ చేసిన కామెంట్స్ పై అటు టీఆర్ఎస్ సైతం గట్టిగానే రివర్స్ కౌంటర్ ఇచ్చింది. దాంతో జిల్లాలో పాలిటిక్స్ డిఎస్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లు తయారయ్యాయి. ఆ తర్వాత టీఆర్ఎస్ తో డిఎస్ గ్యాప్ మరింత పెరుగుతూ వచ్చింది. ఇక డిఎస్ కాంగ్రెస్ లో చేరడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమైంది. దానికి తగ్గట్లే డిఎస్ ను పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికొచ్చి కలవడం, అటు డిఎస్ సైతం ఢిల్లీలో రాహుల్, సోనియాలతో సమావేశమయ్యారు. అయితే ఆయన మాత్రం పార్టీ మారలేదు. ఆయన దగ్గరి అనుచరులు, కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ లో చేరిపోయారు. దాంతో టీఆర్ఎస్ లో డిఎస్ ఉనికి నామమాత్రమైంది.
అప్పటికే ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పరిస్థితి కూడా పార్టీలో అలానే తయారైంది. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అప్పటి మంత్రి పోచారం నివాసంలో ప్రత్యేకంగా సమావేశమై పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తీర్మానం చేసి కేసీఆర్ కు పంపించారు. ఆ క్రమంలో భూపతిరెడ్డి నిజామాబాద్ రూరల్లో తన బద్ధశత్రువైన టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ను ఎలాగైనా ఓడించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆయన ఆ పార్టీ టికెట్ కూడా తెచ్చుకోగలిగారు. నిజామాబాద్ రూరల్ టికెట్ భూపతిరెడ్డికి రావడం వెనుక డిఎస్ మంత్రాంగం ఉందన్న ప్రచారం జరిగింది. నిజామాబాద్ అర్బన్ రూరల్ నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం డిఎస్ శతవిధాల ప్రయత్నాలు చేశారని టీఆర్ఎస్ నేతలు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మారిన పొలిటికల్ సినేరియాతో ఆ ఇద్దరి పరిస్థితి వారికే అర్థం కాకుండా తయారైంది. ఇద్దరి పదవులకు ఎసరొచ్చే పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్సీ పదవికి ఎసరొస్తుండటంతో మళ్లీ టీఆర్ఎస్ లో చేరి పదవిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారట భూపతిరెడ్డి. అయితే భూపతిరెడ్డిని పార్టీలో చేర్చుకోవడానికి సీఎం కేసీఆర్ సుముఖంగా లేరన్న ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఇద్దరి పదవులు త్వరలోనే పోతాయని స్థానిక టీఆర్ఎస్ నేతలు ఫిక్స్ అయిపోయి ఆ పదవులు ఎవరికి దక్కుతాయన్న దానిపై కూడా చర్చించేసుకుంటున్నారు. మొత్తం మీద రెంటికి చెడ్డ రేవడంటారు చూడండి, అలా తయారైనట్లు కనిపిస్తోంది ఆ ఇద్దరి నేతల పరిస్థితి.